ఈ రోజు చలి వల్ల ముసుగు కూడా వేసేయాల్సి వచ్చింది మామ. మన మజిలిగే నుంచి అందులో డే 117. ఈ రోజు మామూలుగా లేదు మామ, చలి మామూలుగా పెట్టలేదు. నాకు వర్కౌట్ అయిన తర్వాత ఉండలేకపోయినా అసలు. ఆ విషయం కోసం లాస్ట్ లో మాట్లాడదాం కానీ ఇంక ఈ రోజు ఏం జరిగిందంటే, ఈ రోజు మండే మామ. మండే కాలేజ్ ఎగదబ్బా మళ్ళీని. ఎందుకంటే నేను మొన్న చెప్పాను కాలేజ్కి వెళ్ళిన ఎవరో రావట్లేదని చెప్పేసి, మళ్ళీ మొన్నట్లా ఒకరినే వెళ్ళి అలా కూర్చొని ఉండడం కంటే ఎందుకని చెప్పేసి ఈ రోజు మానేశాను మామ. ఇంటికాడ ఉన్నాను ఈ రోజు అంతా. ఇంటికాడ ఉన్నాం అని చెప్పేసి ఈ రోజు ఫాస్ట్ గానే వెళ్ళిపోయాను మామ జిమ్ కి. కాకపోతే ఈ రోజు ఏంటో కానీ మామూలు చలి పెట్టలేదు మామ. నాకు దోల తీరిపోయింది. వెళ్ళినప్పుడు చలి, వచ్చినప్పుడు అయితే ఏకంగా ముసుకేసేసాను ఏకంగా. అందులోకి ఈ రోజు ఉడ్డీ టైప్ లో తీసుకుని వెళ్ళాను మామ. అయినా సరే ఆగలేదు. చేసేది ఏం లేక ఇంకా అలాగే వెళ్ళాను మామ ఏదో విధంగా. ఇంకా రేపటి నుంచి ఇంకోటి ప్లాన్ చేయాలి. లోపల ఇంకో టీ షర్ట్ ఏదో వేసుకుని అప్పుడు ఇలాంటిది ఏదో వేసుకుని వెళ్ళాలి. కానీ వర్కౌట్ అయితే చాలా బాగా చేశాను మామ. ఈ రోజు ఏదో వెయిట్లు పెంచడం ఏంటో కానీ చాలా బాగుంది ఈ రోజు నాకు. ప్రతిరోజు ఇలా ఉంటుందో లేదో తెలియదు కానీ మామ, మనం ఇక్కడ నుంచి ఇలా చేయడానికి ట్రై చేద్దాం మామ. ఇంక ఈ రోజు మనం చేసిన వర్కౌట్ కోసం మాట్లాడుకుంటే చెస్ట్ ట్రైసెప్ మామ. ఈ రోజు నేను షెడ్యూల్ లో ఫ్లాట్ బెంచ్ నేను ప్రిపేర్ చేసుకున్నాను మామ. కాకపోతే ఫ్లాట్ బెంచ్ ఖాళీ లేదని చెప్పేసి ఫస్ట్ ఇంక్లైన్ నుంచి స్టార్ట్ చేశాను. కానీ ఈ రోజు ఇంక్లైన్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా చేశాను మామ. ఎందుకంటే ఈ రోజు నేను ఎప్పుడు లేని 25 కేజీస్ తో 8 రెప్స్ ఎన్నో వచ్చాయి మామ. నాకు కొంచెం కొంచెంగా స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మామ. నాకు తెలిసింది అది. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ ఒకటే కాదు మామ, నేను చేసిన ప్రతి వేరియేషన్ లో ఈ రోజు వెయిట్ వేయడానికి చూసాను. అందుకేనేమో ఈ రోజు చేసి కొద్ది చేయాలనిపించింది. అలా అని చెప్పేసి ఎలా పడితే అలా కూడా చేయలేదు మామ. నాకు ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్ చేసేవాడిని. ఎక్కువ కూడా పుష్ చేసేవాడిని కాదు నేను. మీరైనా సరే ఎప్పుడైనా వెయిట్ కనుక వేస్తే కన్ఫర్మ్ గా ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా చేయను మామ. దాన్ని పుష్ చేయకండి, మనకి ఇంజురీస్ అనేది అయిపోతాయి. మళ్ళీ తర్వాత మనమే బాధపడాలి ఎందుకు చేసాను అని. అంతే ఈ రోజు కొంటాం మరి. బాయ్ మామ.